జూన్ 4వ తేదీన జరిగే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పారదర్శకంగా అధికారులు నిర్వహించాలని గుంటూరు తూర్పు నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నజీర్ అహ్మద్ కోరారు. అలాగే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుని అనువుగా టేబుల్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గుంటూరు నగర కమిషనర్ తూర్పు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కీర్తి చేకూరిని నజీర్ అహ్మద్ గురువారం కలిశారు. ఈ సందర్భంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు తీరు తెన్నుల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు ఆయన కీర్తి చేకూరికి పలు సూచనలు చేశారు. అనంతరం నజీర్ అహ్మద్ మీడియాతో మాట్లాడారు. పోలింగ్ రోజున మాచల్ ఎమ్మెల్యే వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండించారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని మండిపడ్డారు. ఎలక్షన్ కోడ్ను ప్రతి ఒక్కరు విధిగా పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జాగర్లమూడి శ్రీనివాసరావు, గౌస్, మహంకాళి, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. అధికారమే పరమావధిగా ఎన్నికల్లో మాచర్ల ప్రాంతంలో జరిగినటువంటి దాష్టికాలు మనందరం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా ఒక శాసనసభ్యుడు ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటువంటి విధంగా ఈవీఎంలను బద్దలు కొట్టేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటే ఈరోజు ఎలక్షన్ కమిషన్ మీద అలాగే ఎన్నికల నియమాల మీద ఆలోచించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్స్ మీద ఆరోగా ఉన్నటువంటి కమిషనర్ గారిని కలిసి ఇక్కడ ఉన్నటువంటి పోస్టల్ బ్యాలెట్ ఎలా భద్రపరిచారో వాటి మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారో పూర్తిగా వివరాలు కనుక్కోవడం జరిగింది. అంతేకాకుండా రాబోయేటువంటి కౌంటింగ్ 4వ తారీఖున జరుగుతున్నటువంటి కౌంటింగ్ సంబంధించి ఎటువంటి ప్రణాళికలతో ఎన్నికల అధికారులు ముందుకు సాగుతూ ఉన్నారో పూర్తిగా వివరాలు కనుక్కోవడం జరిగింది. ముఖ్యంగా గుంటూరు పట్టణంలో ఎక్కువ శాతం ఉన్నటువంటి పోస్టల్ బ్యాలెట్స్ను కౌంటింగ్ చేసేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో గతంలో 3000 చిల్లర పోస్టల్ బ్యాలెట్స్ పోలింగ్ అయ్యడం జరిగింది. వాటికి 4 కౌంటింగ్ కేంద్రాలు మాత్రమే కౌంటింగ్ టేబుల్స్ పెట్టడం జరిగింది. 4 కౌంటింగ్ టేబుల్స్ పెట్టడంతో చాలా ఇబ్బంది జరుగుతుంది. తప్పకుండా 500 పోస్టల్ బ్యాలెట్స్కు ఒక కౌంటింగ్ టేబుల్ పెట్టాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. వారు కూడా ఎన్నికల అధికారులను సంప్రదించిన తర్వాత దాని మీద నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. అలాగే నాగార్జున యూనివర్సిటీ ఉన్నటువంటి భద్రతా కేంద్రంలో వెబ్ లింక్ ఇవ్వాలని, ఎందుకంటే గతంలో 2019 ఎన్నికల అనంతరం కౌంటింగ్కు ముందు వెబ్ లింక్ ద్వారా మనందరం కూడా అక్కడ ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్ని పర్యవేక్షించేటువంటి కార్యక్రమం చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈరోజు ఇప్పటి వరకు కూడా వెబ్ లింక్ ఇవ్వకపోవడంతో అక్కడ ఉన్నటువంటి కౌంటింగ్ కేంద్రాల్లో ఎవ్వరు కూడా అక్కడికి వెళ్ళి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది చూసుకునేటువంటి అవకాశం లేకపోవడంతో ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులు అలాగే